అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్షురెన్స్ మనందరికీ ఓ ఆర్థిక కవచం లాంటిది. కానీ కొన్నిసార్లు ఆ కవచంలోనే మనకు తెలియకుండానే కొన్ని చిల్లులుంటాయి. ఈరోజు మనం ఆ పాలసీ పేపర్లలోని చిన్న అక్షరాల వెలుక దాగి ఉన్న మాయాజాలాన్ని, ఆ వలల గుట్టుని రట్టుచేద్దాం. సరే, ఇంకా సూటిగా సుత్తి లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ నంబర్ చూడండి, 70%. అబ్బా, ఇది మామూలు నంబర్ కాదు, మనల్ని ఆలోచింపజేసే ఒక షాకింగ్ ఫిగర్. అసలిదేంటి, దేని గురించి? ఆ 70% ఏంటో తెలుసా? మన దేశంలో హాస్పిటల్ బిల్లుల కోసం అయ్యే మొత్తం ఖర్చులో 70% డబ్బులు మన జేబుల్లోంచి, అంటే మన కష్టార్జితం, మన పొదుపు నుండి కడుతున్నామన్నమాట. అంటే ఆలోచించండి, ఇన్షురెన్స్ ఉన్నా కూడా మన ఆర్థిక భద్రతకు ఎంత పెద్ద గ్యాప్ ఉందో కదా. మరి ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నిజంగా ఒక సేఫ్టీ నెట్లాగా ఎందుకు పనిచేయట్లేదు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇన్సూరెన్స్ కంపెనీలో మనకు చెప్పకుండా దాచిపెట్టే ఆ రహస్యాల లోతుల్లోకి వెళ్దాం. ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూస్తామంటే, ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక గనుల క్షేత్రంలా ఎందుకు తయారైందో చూద్దాం. ఆ తర్వాత పాలసీలో మన కంటికి కనిపించని చిన్న చిన్న అక్షరాల్లో దాగి ఉన్న మతలబేంటో తెలుసుకుందాం. అక్కడ్నుంచి క్లెయిమ్ ప్రాసెస్లో వచ్చే చిక్కులు, పాలసీని లాంగ్ టర్మ్లో ఎలా మేనేజ్ చేయాలో చూసి, ఫైనల్గా మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోవడానికి ఒక సింపుల్ చెక్లిస్ట్తో ముగిద్దాం. సరే, మన మొదటి టాపిక్ హెల్త్ ఇన్షూరెన్స్ గనుల క్షేత్రం. ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్పడానికి ఒక చిన్న డేటా పాయింట్ చాలు. సరైన కవరేజ్ లేకపోవడం వల్ల ప్రతి ఏటా 7 నుండి 8% మంది ప్రజలు కేవలం హాస్పిటల్ బిల్లుల వల్లే పేదరికంలోకి జారిపోతున్నారు. ఇది అఫీషియల్ డేటా. మనమెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇంతమంది ఆర్థికంగా దెబ్బతినడానికి ఒక మెయిన్ రీజన్ ఎక్కడో లేదు, ఆ పాలసీ పేపర్లలోనే దాగి ఉంది. అందుకే మన రెండో సెక్షన్లో పాలసీలోని ఆ చిన్న అక్షరాల వెనక ఉన్న అసలు కదేంటో బయటికి లాగుదాం. నో క్లెయిమ్ బోనస్ లేదా ఎన్సీబీ వినడానికి చాలా బావుంటుంది గదా. ఒక ఏడాది మొత్తం ఒక్క క్లెయిమ్ కూడా చెయ్యకపోతే నెక్స్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతుంది. వావ్, అంతా బావున్నట్టే అనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కానీ ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఈ స్లైడ్లో చూడండి, ఎడమవైపు ఉన్నది మన భ్రమ, కుడివైపు ఉన్నది నిజం. కవరేజ్ 5 లక్షల నుండి 10 లక్షలకు డబలైందని సంబరపడచ్చు. కానీ రూమ్ రెంట్ లాంటి ఇతర ఖర్చుల మీద ఉండే లిమిట్స్, వాటినే సబ్ లిమిట్స్ అంటారు, అవి మాత్రం పాత 5 లక్షల మీదే లెక్కిస్తారు. చూసారా, ఇది కవరేజ్ పెరిగినట్టే ఉంటుంది, కాని నిజానికి పెరగదు. ఇదొక ఇల్యూజన్ అన్మాట. అలాగే చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ చేస్తామని గొప్పగా చెప్తాయి. కానీ ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై. చాలా ఆయుష్ ట్రీట్మెంట్స్కి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పనిలేదు. కానీ క్లెయిమ్ కావాలంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండాలంటారు. అంతేకాదు, అది కూడా కేవలం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హాస్పిటల్స్లోనే. సో దీన్ని ఒక యాడ్ ఆన్ బెనిఫిట్లా చూడాలి తప్ప దీన్ని చూసి పాలసీ కొనొద్దు. సరే, పాలసీలో ఉన్న రూల్స్ అన్నీ అర్థం చేసుకున్నాం అనుకుందాం. కానీ ఆ రూల్స్ ప్రకారం డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం ఇంకో పెద్ద టాస్క్. మన మూడో సెక్షన్లో క్లెయిమ్ ప్రాసెస్లో వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. ఇంకా క్యాష్లెస్ ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్ కాకపోవచ్చు. ఎందుకో చూద్దాం. ఓకే, ఒక సీన్ ఊహించుకుందాం. ఒక వ్యక్తి హాస్పిటల్లో చేరారు. తన పాలసీలో ఆ సర్జరీకి ఎలాంటి లిమిట్స్ లేవని, మొత్తం బిల్ కవరవుతుందని చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ కథలో ఒక ట్విస్ట్. అదేంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ హాస్పిటల్కి మధ్య రేట్ల గురించి ఒక సీక్రెట్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇది బయటకి ఎవ్వరికీ తెలీదు. ఈ ఒక్క అగ్రిమెంట్ మొత్తం క్లెయిమ్ ప్రాసెస్ని తలకిందులు చేస్తుంది. ఎలాగంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటల్స్తో ముందుగానే కొన్ని ప్యాకేజ్ రేట్లు మాట్లాడుకుంటాయి. ఈ సర్జరీకి మేమింతే ఇస్తామని. దానివల్ల ఏమవుతుందంటే, పాలసీలో ఫుల్ కవరేజ్ ఉన్నా కూడా హాస్పిటల్ లేదు, ఇన్సూరెన్స్ ఇంతే ఇస్తుంది, మిగతాది మీరు కట్టాలి అని అడుగుతుంది. లేదా మొత్తం క్యాష్లెస్ని తిరస్కరించవచ్చు. ఇలాంటి టైంలో రీయింబర్స్మెంట్ క్లెయిమ్ ఒక మంచి స్ట్రాటజీ అవ్వచ్చు. క్యాష్లెస్లో హాస్పిటల్, ఇన్సూరెన్స్ కంపెనీ మాట్లాడుకుంటాయి. అక్కడ వాళ్ల అగ్రిమెంట్స్ వర్తిస్తాయి. కానీ రీయింబర్స్మెంట్లో మీరే ముందు బిల్ కట్టేసి ఆ తర్వాత నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి క్లెయిమ్ చేసుకుంటారు. దీనివల్ల ఆ హాస్పిటల్, ఇన్సూరెన్స్ అగ్రిమెంట్స్ని బైపాస్ చేసి మీకు రావాల్సిన పూర్తి డబ్బులు పొందే ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్లెయిమ్ ప్రాసెస్ గండం కూడా గట్టెక్కారనుకుందాం. అయినా ఇన్సూరెన్స్ జర్నీ అక్కడితో అయిపోలేదు. మన 4వ సెక్షన్లో
పాలసీని లాంగ్ టర్మ్లో మేనేజ్ చేసేటప్పుడు ముఖ్యంగా రెన్యువల్, పోర్టబిలిటీ టైంలో వచ్చే చిక్కులు గురించి మాట్లాడుకుందాం. లాంగ్ టర్మ్లో 3 పెద్ద వలలుంటాయి. మొదటిది ఏజ్ లిమిట్. కొన్ని పాలసీలు 60 ఏళ్లు దాటాక రెన్యూ అవ్వవు. అందుకే పాలసీలో లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక రెండోది ముందే ఉన్న జబ్బులు. వీళ్లకు పాలసీ ఇవ్వకపోవచ్చు. అలాంటి వాళ్లు డిడక్టబుల్ పాలసీని ట్రై చేయొచ్చు. అంటే కొంత మొత్తం మీరు పెట్టుకున్నాక మిగతాది ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. కేవలం ఆఫీస్ ఇచ్చే కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీదే ఆధారపడటం చాలా పెద్ద రిస్క్. ఈ స్లైడ్లో ఉన్న తేడాను జాగ్రత్తగా గమనించండి. లెఫ్ట్ సైడ్ చూడండి. ఉద్యోగం మానేసి కార్పొరేట్ ప్లాన్ని పర్సనల్ ప్లాన్గా మార్చుకోవాలంటే దాన్ని ఒక కొత్త పాలసీలాగే చూస్తారు. మళ్ళీ అన్ని మెడికల్ చెకప్లుంటాయి, చాలా రిస్క్. కానీ రైట్ సైడ్ చూడండి. ఒక పర్సనల్ పాలసీ నుండి ఇంకో పర్సనల్ పాలసీకి మారితే మీ వెయిటింగ్ పీరియడ్ లాంటి బెనిఫిట్స్ అన్నీ సేఫ్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ టైం. మన ఫైనల్ సెక్షన్లో ఈ వలల నుండి మనని మనం ఎలా కాపాడుకోవాలి, మన కవరేజ్ మీద మనకు పూర్తి కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం. ఇది మీ ఎంపవర్మెంట్ చెక్లిస్ట్. ప్రతి ఏటా పాలసీ రెన్యూ చేసే ముందు ఈ 3 స్టెప్స్ని ఒక అలవాటుగా చేసుకోండి. 1. మీ అవసరాలు మారాయేమో చూసుకోండి. 2. ఏవైనా కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తే నిజాయితీగా కంపెనీకి చెప్పండి. 3. చాలా ముఖ్యం, పాలసీ డాక్యుమెంట్ని మళ్లీ మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చదవండి. అన్నిటికన్నా ముఖ్యంగా పాలసీ కొనే ముందే ఈ ప్రశ్నలు అడగటం మర్చిపోవద్దు. జీవితాంతం రెన్యూ అవుతుందా? నో క్లెయిమ్ బోనస్ వచ్చినప్పుడు రూమ్ రెంట్ లిమిట్ ఎలా లెక్కిస్తారు? ఆయుష్ క్లెయిమ్స్కి అసలు కండిషన్స్ ఏంటి? వేరే కంపెనీకి పోర్ట్ అయితే వెయిటింగ్ పీరియడ్ సంగతేంటి? వీటికి క్లియర్గా సమాధానాలు రాబట్టుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు తెలుసుకోవటానికి మీరు పెట్టే టైము, ఆ శ్రమే మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి మీరు కట్టే అసలైన ప్రీమియం. చదువుకుని అప్రమత్తంగా ఉండే పాలసీ హోల్డర్గా ఉండటం చాలా అవసరం. చివరిగా ఒక్క ప్రశ్న. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక్కసారి తీసి చూడండి. నిజాయితీగా ఆలోచించండి. అది నిజంగా మిమ్మల్ని కాపాడే భద్రతా వలయమా లేక కేవలం ఒక భ్రమ? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.